iClickMovies.com కి రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. దిస్ ఈస్ రిగార్డింగ్ హిజ్ 25 years ఆఫ్ ఫిల్మ్ కెరీర్ యాజ్ వెల్ యాజ్ హిజ్ ది అప్కమింగ్ మూవీ ఐస్ క్రీమ్. రాము గారు, దిస్ ఈజ్ యువర్ సిల్వర్ జూబ్లీ ఇయర్. రాదర్ మీరు దాన్ని ఒప్పుకుంటారు లేదో కానీ శివ రిలీజ్ అయ్యి 25 years అయింది. పోనీలా చెప్తాం. ఈ 25 years ఆఫ్ కెరీర్లో మీరు కొన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ అన్ని ఇంటర్వ్యూలోనూ కూడా మీరు హార్ట్ కంటే కూడా బ్రెయిన్ ఎక్కువ వాడారని చెప్పని మీ ఇంటర్వ్యూస్ ఫాలో అయిన వాళ్ళందరూ అభిప్రాయం. సరే, అది తీసి పక్కన పెడితే వోడ్కా విత్ వర్మ బుక్ రాసిన తర్వాత నేను మీకు అధికార ప్రతినిధిని అని చెప్పి కొంతమంది అనుకుంటారని నాకు తెలియదు, కానీ ఫేస్బుక్లోని దీంట్లో మీ ఫ్యాన్స్ చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను, అంటే మీ నుంచి ఆన్సర్స్ రాబట్టడానికి. సో ఆన్ దేర్ బిహాఫ్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి, రక్త చరిత్ర, రౌడీ, బెజవార్ రౌడీలు, ఇట్లాంటి టైటిల్స్ తోటి మీరు సినిమాలు తీసి ఇప్పుడు సడన్గా ఐస్ క్రీమ్ అని చెప్పి పెట్టడం కారణం అంటే బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు ఒక వన్ వర్డ్ లేకపోతే ఒక సౌండింగ్ అనేది చాలా ప్రొఫౌండ్గా ఉండాలి, చాలా డీప్గా ఉండాలి అని. రక్త చరిత్ర, అంతం, గాయం అంటే అలాంటి ఒక ఇది ఉంది. ఐ జస్ట్ ఫెల్ట్ ఒక కాంట్రాస్ట్, కంప్లీట్ కాంట్రాస్ట్. ఐస్ క్రీమ్ అనేది యాక్చువల్గా ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ అని భయం కనిపించడం థియేటర్లో. అప్పుడు దానికి రాత్రి, దెయ్యం, భూతం అని పెడితే ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. కానీ ఐస్ క్రీమ్ అనే ఆల్మోస్ట్ ఆపోజిట్ టైటిల్ పెట్టినప్పుడు ఆ టోన్ మొత్తం మారిపోతుంది సినిమా. హౌ యూ లుక్ ఎట్ ఇట్, హౌ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఇది నేను కొత్తగా ఇన్వెంట్ చేసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారర్ ఫిల్మ్ చూసాను హాలీవుడ్, వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే అనేది మనం మామూలుగా లవ్ స్టోరీ పడతాం, కానీ హారర్ ఫిల్మ్ పెట్టేసరికి కంప్లీట్లీ ఇట్ గివ్స్ ద ఆపోజిట్ స్పిన్. సో దానిలో పెద్ద మీనింగ్ లేదు ఎందుకు ఐస్ క్రీమ్ అనేది, బట్ మీనింగ్ లేకుండా ఉండాలనేది నా ఉద్దేశం. అంటే మీనింగ్ఫుల్ టైటిల్స్ పెట్టి చాలా చేసి బోరు కొట్టింది. సో మీనింగ్ లేని టైటిల్ అయితే కొంచెం వెరైటీగా ఉంటుంది అనుకున్నాను. సో ఇప్పుడు ఈ వెరైటీ అంటున్నారు కాబట్టి వెరైటీలో భాగంగా ఈ మధ్యకాలంలో ఒక రౌడీ సినిమా ఒక్కటే మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చి, అంటే అన్ని రకాలుగా, అంటే స్క్రిప్ట్కి, తర్వాత ఫర్ ఆల్ ద క్రాఫ్ట్స్ చాలా రెస్పెక్ట్ ఇచ్చి తీసిన సినిమా అని చెప్పి అందరూ అంటున్నారు. ఇప్పుడు ఐస్ క్రీమ్లో కూడా ఆ రెస్పెక్ట్ చూడొచ్చా, లేదంటే ఇది కూడా మీ ముందర కొన్ని సినిమాలు అంటే లైక్ రోగ్ మెథడాలజీ ఇట్లాంటివన్నీ కొన్ని కాన్సెప్ట్స్ పెట్టి చేశారు. సో దీంట్లో ఇప్పుడు మీరు ఫ్లో క్యామ్ టెక్నాలజీ అంటున్నారు. సో హౌ డిఫరెంట్ ఈజ్ ఐస్ క్రీమ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ హౌ సిమిలర్ ఇట్ ఈస్ as far as the respect is concerned towards the filmmaking? See, to start with, ఇప్పుడు ఏ సినిమా అయినా కంటెంట్ మూలానే ఆడుతుంది, లేకపోతే కంటెంట్ మూల బాగుండకపోతేనే ఫ్లాప్ అవుతుంది. ఏ టెక్నాలజీ కూడా ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. డిపార్ట్మెంట్ నేను కన్వెన్షనల్ కెమెరాస్, కన్వెన్షనల్ వర్క్తో యూజ్ చేసిన అంతే ఫ్లాప్ అయింది. సో అక్కడ ఫ్లాప్ అయింది రోగ్ మెథడాలజీ మూలం కాదు, కంటెంట్ మూలం. కాకపోతే రోగ్ మెథడాలజీ గురించి ఎక్కువ మాట్లాడాను కాబట్టి అలాంటి యాంగిల్స్, అలాంటి మూమెంట్స్ చూడలేదు కాబట్టి ఫోకస్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా మీకు ఏది కొట్టొచ్చినట్టు కనపడితే సినిమా బాగుండున్నప్పుడు దాని మీదే ఫోకస్ చేస్తారు. అలాగే సినిమా బాగున్నప్పుడు అదే కల్ట్ సిస్టమ్ అయిపోతుంది. ఇప్పుడు నేను కెరీర్ బిగినింగ్ నుంచి ఆల్వేస్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ విత్ సినిమా. ఫస్ట్ టైం నేను గాయంలో స్విచ్ ప్యాన్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ర్యాపిడ్గా ఒక యాక్టర్ నుంచి ఇంకో యాక్టర్కి ప్యానింగ్ అవడం ఎప్పుడు చేయలేదు ఎవరు. కాకపోతే గాయం ఆడింది కాబట్టి అది యాక్సెప్ట్ చేశారు. కానీ గాయం సినిమా రిలీజ్ అవ్వకముందు రామానాయుడు గారు చూసే సినిమా సురేందర్ గారు చెప్పారంట, మరి పిచ్చెక్కిన దానికి ఏంటి ప్యానింగ్ ఏంటని. సో ఇఫ్ సపోజ్ ఫ్లాప్ అయి ఉంటే అదే కంటిన్యూ అయి ఉండేది యూనో. సో బేసిక్గా ఎనీ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ టెక్నిక్ అనేది ఇట్ హ్యాస్ టు జాయిన్ విత్ ద కంటెంట్, ఓన్లీ దెన్ దానికి ఒక పరిపక్వత అనేది ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఎంత చెప్పినట్టు దాని మూలాన్ని ఫెయిల్ అయింది. ఎక్కువగా ఐస్ క్రీమ్కి వస్తే ఫ్లో క్యామ్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు సినిమా కాంటెంట్ వేరే నేను చెప్పినట్టు కేవలం ఒక డైరెక్టోరియల్ ఆస్పెక్ట్లో ఫ్లో క్యామ్ అనేది మోస్ట్ ఇన్నోవేటివ్ మెథడ్ నేను ఇంతవరకు ఇన్వెంట్ చేసిందని నా ఫీలింగ్. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు దిస్ ఇస్ ఫ్లో క్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా కాదు, ఇట్స్ నాట్ ఎ రిగ్, ఇట్స్ నాట్ అబౌట్ మూమెంట్ ఆఫ్ ది కెమెరా. ఒక యాక్టర్ని పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కంప్లీట్లీ ఫ్రీ చేయటం అనేది దాని మెయిన్ ఉద్దేశం. అంటే ఎమోషన్ని ఫ్లో చేస్తుంది. కెమెరా ఈజ్ యాక్సెప్టింగ్, ఎనేబులింగ్ ది యాక్టర్ టు జస్ట్ ఎమోట్ వితౌట్ ది హిండ్రెన్స్. ఒక కెమెరామెన్ వచ్చి నువ్వు మార్క్ తీసుకో, అక్కడ ఫోకస్ లేదు, ఫ్రేమ్ నుంచి బయటికి వెళ్ళిపోతావు, ఇలాంటి చిరాకు మాటలు వినకుండా యాక్టర్ వాళ్ళ మానని వాళ్ళు యాక్ట్ చేయడానికి, వదిలేయటానికి అనుకూలించే సిస్టమ్ యాక్చువల్గా ఫ్లో క్యామ్. ఒక మాటలో చెప్పాలంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మీకు
కెమెరా స్టడీగా ఉన్నప్పుడు మల్టిపుల్ కెమెరాస్ ఒక లొకేషన్లో కానీ పెట్టేసి యాక్టర్స్ని ఎవరు లేరు అని వాళ్ళే ఉన్నట్టు, ఎందుకంటే యూనిట్ కూడా ఉండరు అక్కడ అసలు యాక్చువల్గా చాలా లిమిటెడ్ యూనిట్, వాళ్ళందరూ వేరే వేరే రూమ్స్లోని స్తంభాలు వెనకాల దాక్కుంటారు అండ్ యాక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ బై దెమ్సెల్వ్స్. మూమెంట్ ఉన్నప్పుడు యాక్టర్స్ చేయాల్సిన మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయకుండా గింబల్ అనే ఒక 3 యాక్సెస్ రిగ్ వచ్చింది కొత్తగా, ఇట్ వర్క్స్ ఆన్ గైరో స్టెబిలైజర్. సో ఆల్మోస్ట్ ఒక ఆడియన్స్ యాక్టర్తో పాటు వాళ్ళతో పాటు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం చూడాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ది గైరో స్టెబిలైజర్ అండ్ హ్యావింగ్ కన్సీల్డ్ కెమెరాస్ కాంబినేషన్ చాలా సింప్లిస్టిక్గా ఫ్లో క్యామ్ సిస్టమ్ అనేది. సో ఇది డెఫినెట్లీ ఐస్ క్రీమ్ ఫస్ట్ దీని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏముంటుందంటే కెమెరా మ్యాన్ ఎలిమినేట్ చేస్తుంది సిస్టమ్. ఏ సినిమా అయినా మీకు స్పీడు స్లో అయ్యేది ఎందుకంటే షార్ట్ల మధ్య లైటింగ్ వల్ల ఏ సినిమాకి టైం పడుతుంది. అంటే మీరు కెమెరామెన్ ఎలిమినేట్ చేస్తున్నట్టున్నారు, కానీ మీరు చూపించిన షార్ట్ ఏదైతే చూసామో ఇప్పుడు అమ్మాయి వెనకాల ఒక మూమెంట్ ఉంది, సో అక్కడ ఒక పర్సన్ లేకుండా ద పాయింట్ ఇస్ ఇప్పుడు కెమెరా అదే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరామెన్ అనేది 3 థింగ్స్ చేస్తున్నాడు. ఒకటి క్యాప్చర్ చేస్తున్నాడు, లైటింగ్ చేస్తున్నాడు మధ్యలో, తర్వాత తనదంటూ తనున్న యాటిట్యూడ్ ఒకటి హీస్ ట్రైంగ్ టు పుట్ ఇట్ దేర్. సో వీటి మొలాన కాస్ట్ టు టైము మ్యాక్సిమం ఖర్చు అయ్యేది కెమెరామెన్ మొలాన. యాక్చువల్గా సినిమాకి మీ స్క్రిప్ట్ ఉంది, యాక్టర్స్కి డైలాగ్ వచ్చినప్పుడు మీరు షార్ట్కి మధ్యన అరగంట పావు గంట అంత గ్యాప్ తీసుకునే టైం ఎవరు ఇస్తుంది? కెమెరామెన్కి ఇస్తున్నారు. ఆ టైం అనేది ఇక్కడ కట్ చేసేస్తుంది, అదొకటి. రెండోది మల్టిపుల్ కెమెరామెన్. ఇప్పుడు ఒక 9-10 మంది ఆపరేటర్లు పనిచేశారు ఐస్ క్రీమ్లో, ఆ షార్ట్ బట్టి దాన్ని బట్టి. సో మీకు ఫైనల్గా అందుకని నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో కెమెరామెన్ అనే కార్డు తీసేస్తాను ఐస్ క్రీమ్లో. దృశ్యాలు బాగానే ఉన్నాయి అంటే విజువల్ ఎండార్సర్ అని ఒక వర్డ్ క్రియేట్ చేశాను. దృశ్యాలు చూడటానికి బాగానే ఉన్నాయని ఆమోదించిన వాడు ఆడి పేరు వేస్తున్నా కెమెరా. సో దాంట్లో వేరే వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి, ఆపరేటర్లు ఎవరు వీళ్ళు వాళ్ళు ఉంటారు అన్నమాట పక్కన అసిస్టెంట్లుగా. సో ఒక్కడికి మీరు ఇచ్చేస్తున్నారు అంతే. ఓకే. సో ఫ్లో క్యామ్ సిస్టంలో మొత్తం టైటిల్స్ అన్నీ మారిపోతాయి. మన కన్వెన్షనల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అంటే మనం ఒక మాట వింటాం సిజిఓ లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్, అది ఎవరికి మీనింగ్ తెలియదు అసలు. కానీ మీరు చూసినప్పుడు ఒక ఆడియన్కి పర్టికులర్ థింగ్ నచ్చింది అనుకోండి, సపోజ్ ఐస్ క్రీమ్లో హౌస్ నచ్చింది అనుకోండి, ఆ డైరెక్టర్ అంటే మీనింగ్ ఏంటి, అసలు హౌస్లో ఏముంది ఇది ఏం చేసాడు ఎవరికి తెలియదు కదా. ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను ఏం పెట్టానంటే లొకేషన్ చూపించిన వాడు సుదీప్ చంద్ర అని పెట్టా. సో అది క్లియర్ కట్గా ఎవరెవరు ఏం చేసినంత ఎవరికైనా ఏంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటే వాడు తెలుస్తుంది. సో కంప్లీట్లీ ఇంకా మొత్తం కార్డ్ సిస్టమ్ మారిపోతుంది, కార్డ్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. ఓకే. సో యాక్చువల్గా ఇది ఇప్పుడు మీరు ఇంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు. ఆల్వేస్ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ న్యూ టెక్నిక్స్ ఆర్ ఎల్స్ వెన్ యూ హ్యావ్ అడాప్టెడ్ ద న్యూ టెక్నిక్స్ టు ద టాలీవుడ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫ్లో క్యామ్ సిస్టమ్ అంతా ఇట్ ఈస్ ఇంప్రెసివ్ యాజ్ ఫార్ as దిస్ అకాడమిక్ పర్సూట్ ఈస్ కన్సర్న్. ఎకనామికల్ ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా సినిమాలు చేద్దాం అనుకునే డైరెక్టర్స్కి బాగానే ఉంటుంది. బట్ ఇది హౌ ఫార్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఆడియన్స్? ఎందుకంటే ఆడియన్స్కి అల్టిమేట్గా కావాల్సింది దే వాంట్ ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్ అదే దట్స్ ఉంది. నేను కొన్ని 100 సార్లు చెప్పాను, ఇంకో 1000 సార్లు చెప్పిన ఎవరు వినరో నాకు తెలుసు. టెక్నిక్కి కాంటెంట్కి డిఫరెన్స్ ఉందని చెప్పాను. కాంటెంట్ గురించి మాట్లాడలేదు. కాంటెంట్ అనేది ఉన్నప్పుడు మీరు టీవీ సీరియల్లోకి తీసినా కూడా అది ఆడచ్చు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏమన్నాడంటే కాంటెంట్ని టెక్నిక్ మొయ్యలేదు, కానీ అది దాని ఎత్తుని పెంచుతుంది. ఆల్రెడీ కొంచెం పైన ఉంటే దాన్ని కొంచెం పెంచుతుంది అంతే, కానీ కింద ఉన్న కాంటెంట్ని పైకి తీసుకురాలేదు. అంటే అసలు ఈ ప్రశ్న గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ సినిమాలో చెప్పడానికి కథ ఏం లేదు కాబట్టి, కొత్తగా అక్కడ ఏం చేసేది కూడా ఏం లేదు కాబట్టి, ఇలాంటి హారర్ సినిమాలు చాలా చేశారు కాబట్టి ఈసారి కెమెరా గురించి కెమెరా టెక్నిక్ గురించి చెప్పి హీ వాంట్స్ టు ప్రమోట్ ద ఫిల్మ్, అంత మించి లేదు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు నేనే కాదు ఏ డైరెక్టర్ అయినా కూడా అసలు అది లేదు అన్నప్పుడు తీయటం ఎందుకు అసలు? ఏ సినిమా అయినా నేను ఇప్పుడు ఒక సపోజ్ నేను 2 నెలలు 5 నెలలు ఏదో నెలలు ఒక సినిమా మీద పెట్టాను అనుకోండి, నా టైం అవ్వచ్చు మనీ అవ్వచ్చు. ఆడియన్ 2 గంటలు పెడుతున్నాడు. 2 గంటలు వాళ్ళని చూపించడానికి నేను ఎలాగో తెలిసిపోయేది రిలీజ్ అయిన తర్వాత 5 నెలలు నా టైం ఎందుకు వేస్ట్ చేస్తాను నా దగ్గర నేను అనుకోకపోతే. సో ఇది బయట వాళ్ళ స్పెక్యులేషన్. ఇది కూడా నేను 1000-1100 సార్లు చెప్పుకుంటాను.
నేను ఏ సినిమా ఇందాక మీరు రౌడీ మీద రెస్పెక్ట్తో తీసాను అన్నారు, దట్స్ నాట్ ట్రూ. నేను డిపార్ట్మెంట్ ఎక్కువ రెస్పెక్ట్తో తీసాను, ఆగ్ కంపెనీగానే ఎక్కువ రెస్పెక్ట్తో తీసాను. సో ఫ్లాప్ని నేను పెట్టిన వర్క్కి ఇది ఏ కోరిలేషన్ అనేది లేదు అసలు, అది బేసిక్గా. సో దట్ ఈస్ వన్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్, ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక సిస్టమ్ అవ్వచ్చు, ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ అవ్వచ్చు, ఒక టాపికాలిటీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎక్సైట్స్ మీ ఐ సే దట్. కానీ కంటెంట్ లేదు, జనాలకు నచ్చదు అని ముందు తెలిసి ఆయన కూడా సినిమా ఎంత మూర్ఖు డైరెక్టర్ అంటే తెస్తాడు, అసలు ఎందుకు తెస్తాడు? నేనే కదా, ఎవరైనా చెప్తున్నాను. సో అయితే అది మూర్ఖపు ప్రశ్న అని నా. థ్యాంక్ యూ రామోజీ, నా ప్రశ్న మూర్ఖ ప్రశ్న అన్నందుకు. ఈ మూవీలో ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫ్లో క్యామ్ టెక్నాలజీ తర్వాత వీటన్నిటితో పాటు వాట్ ఈస్ దట్ స్పెషల్ సర్ప్రైజ్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు ద ఆడియన్స్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్? సి ఇప్పుడు సినిమా అనేది విలియం ఫ్రెడ్కిన్ ఫ్రెంచ్ కనెక్షన్ డైరెక్టర్ ఏంటంటే ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అండి. అది మీకు మిమ్మల్ని నవ్వించవచ్చు, ఏడిపించవచ్చు, లేకపోతే భయపెట్టచ్చు, లేకపోతే ఇంట్రీగ్ క్రియేట్ చేయొచ్చు, అలాంటి రకరకాల ఎమోషన్స్ లోన్ అవుతాయి ఒక జానర్ ఫిల్మ్లో. ముఖ్యంగా స్టోరీ అనేది దానికి హెల్ప్ చేస్తుంది, కానీ స్టోరీ అనేది ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. చాలాసార్లు ఏమవుతుందంటే స్టోరీ యాక్చువల్లీ అన్నెసరీ బర్డెన్ అవుతుంది సినిమా మీద. ఎందుకంటే మీరు ఒకటి ఫీల్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీరు కూర్చోబెట్టి కథ చెప్తే బోర్ పడుతుంది. చాలాసార్లు ఇప్పుడు ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫిల్మ్స్ కూడా నాకు, అంటే నేను పాత రోజుల్లో ఇప్పుడు అడవి రాముడు, వేటగాడు, అసలు నాకు స్టోరీ గుర్తులేదు, నాకు తెలియదు అసలు స్టోరీ. ఏదో పాట గుర్తుంటుంది, ఏదో డైలాగో లేకపోతే హీరోయిన్ అందాలో, ఇలాంటి 4-5 థింగ్స్ యూనో. సో ఇప్పుడు స్టోరీ అనేది లేకుండా కేవలం భయపెట్టడం అనే ఉద్దేశం ఉన్నారు. అంటే ఒక చాలా మినిమలిస్టిక్ ఆస్పెక్ట్, అంటే స్టోరీ అనేది కన్ఫ్యూజ్ చేయకూడదు, ఇరిటేట్ చేయకూడదు, కానీ అట్ ద సేమ్ టైం భయాన్ని ఓవర్పవర్ చేయకూడదు యూనో. సో దాంట్లో నాకు ఒక ఆల్మోస్ట్ ఒక ఆడియన్స్ని ఆ ఇంట్లో అమ్మాయితో ఒంటరిగా వాళ్ళు కూడా లోపల ఉన్నారు అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి చేసిన అటెంప్ట్ ఐస్ క్రీమ్. ఓకే యూనో. సో అందులో బికాజ్ ఆఫ్ ఫ్లో క్యామ్ అండ్ ఫ్లో సౌండ్, అంటే ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ నాకు తెలిసి ఐస్ క్రీమ్లో అంత ఇన్నోవేటివ్గా మీరు ఎప్పుడు చూసుంటారు. ఎందుకంటే దట్ ఆల్సో ఇస్ బీయింగ్ యూజ్ విత్ ద ఫ్లో సౌండ్ విచ్ ఇస్ ఏ డెరివేటివ్ ఆఫ్ ఫ్లో క్యామ్. అంటే దాన్ని ఆల్మోస్ట్ మనం ఒక మైండ్ తోటి గేమ్స్ ఆడుకున్న ఆడియన్స్ ఏ పర్టికులర్ టైంలో ఏం ఫీల్ అవుతూ ఉంటారు, దాంట్లోంచి ఆ లెవెల్స్ ఎలాంటి వాడాలనేది అంత క్రియేటివ్ ఎఫెక్టివ్గా చేసింది. సో అదొక పర్టికులర్ సిస్టమ్ విచ్ ఇస్ వాట్ యూఆర్ కాలింగ్ ఫ్లో సౌండ్. సో ఈ ఫ్లో సౌండ్ ఫ్లో క్యామ్ అప్లికేషన్ అనేది చాలా కొత్తగా ఫీల్ అవుతారు. యాక్చువల్గా ఇప్పుడు మీరు గతంలో కూడా వర్మ ఫ్యాక్టరీ మీద చాలా సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు, అండ్ మన యూ ఇంట్రడ్యూస్డ్ న్యూ డైరెక్టర్స్ ఆల్సో. ఈ మధ్యన ఆ పని ఎందుకు చేయట్లేదు? పర్టికులర్ రీజన్ ఏం లేదు. ఐ జస్ట్ ఫీల్ ఇప్పుడు నన్ను అంటే షార్టర్ టైంకి వచ్చేటప్పుడు అప్పుడు నేను 1 year అలా తీసుకున్నాను సినిమా. ఇప్పుడు ఎవ్రీ 2 months సినిమా తీస్తున్నాను కాబట్టి కొత్త అసిస్టెంట్ అవసరం లేదనిపించింది. కానీ బట్ దట్ ఇస్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ. యాక్చువల్లీ లుకింగ్ ఫర్ 2-3 సినిమాలు ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వెరీ సూన్. ఓకే. ఇప్పుడు యాక్చువల్ రామోజీ, ఇప్పుడు మీరు ఈవెన్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా అవి మీ స్టైల్ ఆఫ్ సినిమాలాగా ఉంటాం అనేది గతంలో జరిగింది చాలాసార్లు. అంటే మీరు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అదే స్టైల్లో ఎవరో ఒకరు ఇమిటేట్ చేసి చేయటం లాంటి కార్యక్రమం జరిగింది. సో ఈసారి మీరు తీయబోయే సినిమాలు దానికి భిన్నంగా ఉండబోతున్నాయి? నాట్ నెసెసరీ. ఇప్పుడు ఎవెన్చువల్గా నేను ఏం చేయాలనుకున్నా నాకున్న ఒక క్యారెక్టరిస్టిక్ స్టైల్ కానీ, నా సెన్సిబిలిటీ కానీ, నా బిలీఫ్ కానీ అనేది వచ్చి తీరుతుంది యూనో. సో నాకు నచ్చినట్టు నేను సినిమా తీస్తాను, కానీ మీకు నచ్చినట్టు ఎందుకు తీస్తాను? అంటే యాక్చువల్గా సినిమా అనేది జనం నచ్చినట్టు తీయాలనేది జనం ఇది ఒక నాకు గుర్తు కూడా లేదండి బాబు. అది మీరు వింటారా వాళ్ళు వింటారా తెలియదు. ఒకరు దానికి ఆన్సర్ చెప్పి బోర్ కూడా. యాక్చువల్గా మీరు జనానికి నచ్చినట్టుగా మీరు సినిమా ప్రమోట్ చేస్తున్నారు, కానీ అంత నచ్చినట్టుగా తీయట్లేదు అనేది అయితే ఒక గట్టి కంప్లైంట్ ఉంది. ఇది కూడా మళ్ళీ అదే ఆన్సర్. ఎందుకు నేను అన్ని నెలలు కష్టపడతాను నాకు ఉద్దేశం లేనప్పుడు అది చెప్పమానండి. మీ 2 గంటలు వేస్ట్ చేయించడానికి నా 5 నెలలు ఎందుకు వేస్ట్ చేయించుకుంటారో చెప్పండి. అది ఆన్సర్ చెప్తే మళ్ళీ అవుతుంది ఈ టాపిక్. ఇప్పుడు వాళ్ళ 2 గంటలు నేను వేస్ట్ చేశాను అని ఒక ఆడియన్స్ కంప్లైంట్ ఇస్తే నా 5 నెలలు వాళ్ళు వేస్ట్ చేసే దానికి నేను ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్?
యాక్చువల్గా మీరు మీరు పిలిస్తే అమితాబ్ బచ్చన్ వస్తాడు, మీరు పిలిస్తే ఐశ్వర్య రాయ్ కూడా వాళ్ళ డేట్స్ ఇస్తుంది, మీరు పిలిస్తే సంజయ్ దత్ కూడా వస్తాడు అన్న ఒక ఇంప్రెషన్ ఉంది. బట్ మీరు పిలిస్తే రామ్ చరణ్, మహేష్ బాబు రారా? వాళ్ళతో సినిమాలు ఎప్పుడు? ఇప్పుడు నేను ఇది కూడా చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఒక మెయిన్ స్ట్రీమ్, ఇప్పుడు జానర్ ఫిల్మ్స్కి నేను ఎప్పుడు జానర్ ఫిల్మ్స్ తీసాను నా కెరియర్లో. ఇప్పుడు మ్యాక్సిమం తీసుంటే ఒకటో రెండు సోకాల్డ్ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ తీసి ఉండొచ్చు. ఇలాంటి హీరోలకు ఒక ఇమేజ్, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్, ఆ కైండ్ ఆఫ్ బ్రాండ్ సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమాలు తీసే కెపాసిటీ లేదు నాకు. ఫస్ట్ తీయనని చెప్పట్లేదు, తీయలేను. ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో అసలు ఈ సినిమా తీయలేను. సో నేను ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్, ఒక జానర్, ఒక ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో నేను తీసింది బికాస్ హీఈస్ ఎ జానర్ యాక్టర్. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు ఉండొచ్చు కానీ ఆయన రన్ ఆఫ్ ద మిల్ ఫిల్మ్స్ అనేది ఎవరు తీరు, ఎప్పుడు తీయలేదు అంటారు. Maybe in the 70s and 80s. So Sarkar also is a genre film. It's not, yeah. సో ఇక్కడ టాలీవుడ్లో పెద్ద హీరోలతో సినిమాలు తీయడం అనేటువంటిది అయితే దొరకపోవచ్చు అంటారు. No, definitely not in the way they make. Okay. వాళ్ళకి 50 కోట్లు 60 కోట్లు బిజినెస్ ఉన్నప్పుడు సో మెనీ కైండ్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్. యూత్ అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు. ఆ కైండ్ ఆఫ్ సినిమాలు తీసే మైండ్ సెట్ లేదు నాకు అసలు. మీ నెక్స్ట్ బాలీవుడ్ వెంచర్ ఎప్పుడు? ఐఎమ్ స్టార్టింగ్ ఆగస్ట్, అదంటే సర్కార్ 3 విల్ బీ ఇన్ సెప్టెంబర్లో ఉంటుంది. ఇంకా దానికి ముందు ఐ మేకింగ్ ఏ ఫిలిం, ఒక పేరు టైటిల్ డిసైడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ట్విట్టర్లో మీరు నవాజ్ షరీఫ్ కూతురు అందాన్ని, తర్వాత వార్ అనే సినిమా తీసిన ఒక పాకిస్తానీ డైరెక్టర్ బిలాల్ని వీళ్ళందరూ బాగా పొగుడుతున్నారు. పాకిస్తాన్కి వెళ్ళి షూటింగ్ చేసే సరదా ఉందా? ఏమీ లేదు, కళ్ళకి బార్డర్లో ఉండకూడదని నా అభిప్రాయం. వన్ క్వశ్చన్ రిగార్డింగ్ ఐస్ క్రీమ్. ఇది ఒక భయపెట్టే సినిమా ఖచ్చితంగా, అది ఈవెన్ ట్రైలర్ చూసినప్పుడు అర్థమవుతుంది. బేసిక్గా మీరు చెప్పండి, మీకు భయం అనేది ఉందా? అంటే దయ్యాలంటే భయం ఎట్లాంటిది ఉందా? ఇప్పుడు ఇక్కడ 2 parts ఆన్సర్. దెయ్యం మీద నమ్మకం ఉందా వేరే, దెయ్యం అంటే భయం ఉందా అనేది వేరు. ఇప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు కానీ దెయ్యం అంటే ఎక్కువ నమ్మకం ఉంది, అట్లీస్ట్ రిలేటివ్గా. దానికి రీజన్ ఏంటంటే దెయ్యం చాలా చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడు అనేది మనిషికి రిప్రజెంటేటివ్, దెయ్యం అనేది చెడుకు రిప్రజెంటేటివ్ అనుకుంటే చెడ్డ పనులు రోజు వస్తూ ఉంటాయి, పేపర్లో చదువుతాం, టీవీలో చూస్తాం. కానీ దేవుడు చేసేది ఎంతవరకు నేను చూడలేదు. అందుకని దెయ్యం డెఫినెట్గా ఉంది అనేది నా ఆ డెఫినేషన్ ప్రకారం. సో దెయ్యం ఉంది, కానీ తర్వాత దేవుడు అనే శక్తి ఒకవేళ నిజంగా ఉంటే, ఇప్పుడు నేను నాకు ఏదో కొంచెం డైరెక్షన్ వచ్చు, కొంచెం ఎక్స్ వచ్చు, వై అవచ్చు, నేను సృష్టిని క్రియేట్ చేసిన అనబడే ఒక దేవుడు ఉన్నాడా లేదా అని కామెంట్ చేయటం అనేది ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ థింగ్. కానీ దేవుడు నాకేమి చేయడని మాత్రం నేను ఆ క్లారిటీ ఉండదు. జస్ట్ నేను వెళ్ళి తిరుపతికి వెళ్ళి నన్ను చూసుకోసారు అంటే ఎవరు ఏం చేయరు. అదే ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దట్. సేమ్ థింగ్ విల్ అప్లై టు దెయ్యం. సో దెయ్యం పని కట్టుకుని నన్ను భయపెట్టడానికి ఏదో చేయడానికి వచ్చేంత కేర్ తీసుకుంటుందని నేను అనుకున్నాను. అందుకని నేను దెయ్యం భయపడను. కానీ దెయ్యం పేరు చెప్పి భయపెట్టడం మాత్రం నాకు ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు తలపెనకాల నుంచి ఎవరిని వస్తే భూ అనేవాడిని, ఇప్పుడు సినిమా చేస్తున్నాను. సో అది టు థ్రిల్ ది ఆడియన్స్ యూజింగ్ దట్ ఎమోషన్. కానీ నేను నాకుగా నేను మాత్రం నేను భయపడను. అంటే యాక్చువల్గా భయం అనేటువంటిది ఏంటో తెలియకుండా దాన్ని ఆ రసాన్ని పుట్టించడం అండ్ భయపెట్టడం అనేటువంటి సాధ్యం కాదేమో అని చాలామంది అభిప్రాయం. మేబీ దే రైట్, బట్ ఐ థింక్ ఒక పర్టికులర్ టైంలో నాకు భయం ఉండేదేమో. మేబీ వెన్ ఐ వాజ్ మై ఇంటర్మీడియట్. ఆ తర్వాత అసలు నాకు గుర్తులేదు ఇప్పుడు నేను దేనికి భయపడ్డాను అసలు ఎనీ విచ్ వే. సో అది ఐ డోంట్ నో. కానీ మీరు చెప్పింది పాయింట్ కరెక్ట్. భయం అనేది అసలు ఫీలింగ్ లేకపోతే ఎట్లా తెలుస్తుందని. ఇట్స్ నాట్ దట్ ఐ నెవర్ గాట్ స్కేర్డ్, బట్ మేబీ ఇన్ ద లాస్ట్ 20 years ఐ లాస్ట్ దట్ ఎమోషన్. అది ఒక కారణం ఇది కూడా అయి ఉండొచ్చు. వేరే వాడిని భయపెట్టడానికి ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి నేను నాకు భయపడే టైం లేకపోయింది. యాక్చువల్గా ఇప్పుడు అగైన్ లాస్ట్ క్లోజ్ ఇట్, మీరు మైకేల్ జాక్సన్ని, బ్రూస్లీని చాలా ఆరాధించారు అండ్ మీ యొక్క ఆరాధన చాలాసార్లు మీరు దాన్ని బయట వ్యక్తపరిచారు కూడా. సో అట్లాంటి ఆరాధనే మీ పట్ల కొన్ని వేల మంది ఫ్యాన్స్ ఉంది కూడా. సో ఆ ఆరాధన తగ్గకుండా ఉండటానికి మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇప్పుడు ఇది కూడా సేమ్, అంటే ఇది ఇంకా మోర్కప్ ప్రశ్న ఫీలింగ్. ఎందుకంటే అదే ఆన్సర్ ఇస్తాను, ఏమిస్తాను చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముఠా మేస్త్రి అనే సినిమా అంతకుముందు చిరంజీవి గారికి ఒక 2-3 ఫ్లాప్స్ వచ్చినాయి.
అప్పుడు ఒక కెమెరామ్యాన్ దానికి చేస్తున్నాను. సో నా కెమెరామ్యాన్తో అన్నాను, ఇప్పుడు బాగా జాగ్రత్తగా తీస్తూ ఉంటారు కదా, మాకు మంచి బాగా జాగ్రత్తగా మంచి కష్టం తీస్తూ ఉంటారు కదా అన్నాను. అంటే ఆడు అన్నాడు, కసి ఉందిరాము, వాడు రాత్రి వాడుకద అయినప్పుడు ఉంటుంది, పొద్దున్న ఏ షార్ట్ ఐడియా వస్తే అదే కదా ఎవరైనా తీసింది అన్నాడు. అదే ఆన్సర్. సో జాగ్రత్తలు ఎవరు తీసుకోలేరు. మంచి సినిమా అంటే దాని అంతా అదవుతుంది, కానీ మనం అనుకుంటే, నేను అనుకుంటే మంచి సినిమా అయిపోతే నేను జాగ్రత్త తీసుకుంటే మంచి మీద వేరే ఎందుకు తీసుకో, ఎవరైనా ఎందుకు తీసుకోరు. తీసిన 120 సినిమాలో 150 సినిమాలు సంవత్సరం వచ్చి ప్రతి ఒక్కడు సూపర్ హిట్ తీస్తున్నాను అనుకుంటే యావరేజ్ సినిమా తీద్దామని ఎప్పుడు వెళ్ళాడు ఫస్ట్లో. అది అవుతుంది తర్వాత, యావరేజ్ ఫ్లాపో సూపర్ ఫ్లాపో సూపర్ హిట్. ఇప్పుడు ఇలాంటి ఒక ఫ్లాప్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఎందుకు తీసావు అంటే, ఇప్పుడు శివ హిట్ ఎందుకు ఏందో నాకు తెలియదు, అప్పుడు ఇది ఫ్లాప్ ఎందుకు ఏందో అలా చెప్తున్నాను. ఆఫ్కోర్స్ శివ హిట్ అయిందంటే ఏ సినిమాని హిట్ అనే ఆన్సర్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మీకు రిజల్ట్ బయటకు వచ్చింది కాబట్టి. కానీ మీరు స్టార్ట్ చేసిన రోజు ఏమనుకుంటున్నారో ప్రతి సినిమాకి అందరూ అదే అనుకుంటారు. థ్యాంక్ యూ రామోజీ. యాక్చువల్గా మీరు జాగ్రత్తలు తీసుకోకపోయినా మీ యొక్క ఆరాధన ఏమాత్రం తగ్గదు ఫ్యాన్స్ నుంచి అనేది మాత్రం మేము చెప్పగలం. అది రోజు రోజు పెరుగుతూనే ఉంది. దానికి సాక్షి FBలో నాకు వస్తున్న పోస్టులు. అండ్ ఐ విష్ దట్ యూ షుడ్ కంటిన్యూ. అది iClickMovies.comకి రామ్ గోపాల్ వర్మ గారు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. కొన్ని మూర్ఖత్వపు ప్రశ్నలుగా ఆయన చాలా తెలివిగా చెప్పిన సమాధానాలు. థ్యాంక్ యూ.